రైట్. లాస్ట్ క్లాస్ చూసాం. సో అయిపోయిందండి. జస్ట్ యూట్యూబ్లో ఏదైతే కంటెంట్ చెప్పానో దానికి కొంచెం డీటెయిల్ చెప్పాను అంతే. టీఏ అంటే ఏంటి, వాట్ ఈస్ టీఏ, ఇవన్నీ. సార్ ఆ వీడియో చూడకపోతే అందరు చూడండి వీడియో. ఈరోజు ఈ క్లాస్లో టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు అకాడమిక్స్కి ప్రాక్టికల్కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఈ క్లాస్లో చూడబోతున్నాం. మన బ్యాచ్ ఎలా రన్ అవబోతుంది, మనం ఎలా చదువుకోవాలి, మెటీరియల్ ఏమి ఇస్తారు, పాస్ అవ్వాలంటే ఏంటి రిక్వైర్మెంట్స్, ఇవి మన సబ్జెక్ట్. ఈ 1 అవర్ దీని గురించే డిస్కషన్ ఉంటుంది. రేపటి నుంచి యాజ్ యూజువల్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో మనం ఇది చూసామండి, ఈ స్లైడ్స్ చూసాం. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కూడా చూసుంటారు ఇవన్నీ. వాట్ ఈజ్ ఈఏ, హూ కెన్ డూ ఈఏ అంటే ఎన్రోల్ ఏజెంట్, అంటే యూఎస్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు, ఎవరైనా చేయొచ్చు. 3 పార్ట్స్ ఉంటాయి. సేమ్ టైం జాబ్స్ అనేది కూడా మంచిగా ఉంది. అండ్ అబౌట్ ఈఏ అని మనం చెప్తున్నాం, యూఎస్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ అని. కెరియర్ బాగుంటుంది, చక్కగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. జాబ్స్ అన్ని టాప్ కంపెనీస్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఎనీ పర్సన్ కెన్ డూ, +2 అయిపోతే చాలు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు చేయొచ్చు, జాబ్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు, సిఎస్ఈఎంఏ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. నవ్ డేస్ దే ఆర్ ఆల్సో డూయింగ్. ప్యాకేజ్ అనేది 8 to 12 lakhs వరకు. డ్యూరేషన్ అనేది జనరల్లీ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. అది లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 months నుంచి 8 months లోపు, 1 year లోపు కంప్లీట్ చేసుకో. 3 parts అన్నీ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు జాబ్ రావాలి అంటే. అందులో ఒక పార్ట్ కంప్లీట్ చేసి కూడా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఐ అడ్వైస్ 3 parts కంప్లీట్ చేసుకుంటే బెస్ట్. ప్రాక్టికల్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈఏ. క్వాలిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. అప్ టు 15,000, అంటే 10,000 నుంచి 15,000 వరకు స్టైఫండ్ వస్తుంది మీకు ప్రాక్టికల్ వర్క్లో. ఈ ప్రాక్టికల్ వర్క్ 2 stages ఉంటాయి. ఈ క్లాస్ రూమ్ నేను చూపిస్తాను, సాఫ్ట్వేర్ అవన్నీ. ఇంకొకటి లైవ్ ఎన్వైర్న్మెంట్, అక్కడ మీకు స్టైఫండ్ వస్తుంది 10,000 నుంచి. పేపర్ ప్యాటర్న్ MCQsలో ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు, లాజికల్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్. ఎగ్జామ్స్ అనేవి త్రూ అవుట్ ది ఇయర్ ఉంటాయి. స్లాట్ బుకింగ్ ఈజ్ అ ఛాలెంజింగ్ టాస్క్, బట్ అది మనం కొంచెం కూర్చొని అలర్ట్గా ఉండే స్లాట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు, మనం ఎలా అయితే ఒక కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు మూవీ టికెట్ బుక్ చేస్తామో కూర్చొని, సేమ్ అలాగే బుక్ చేసుకుంటే దొరుకుతాయి. 100% MCQ ప్యాటర్న్ ఉంటుంది. సిలబస్ గురించి నేను మాట్లాడతాను తర్వాత. సార్ వాట్ అబౌట్ దిస్ పాస్పోర్ట్ ఉండాలా అంటే ఉండాలి కంపల్సరీ. ఆల్రెడీ మీరు ఇచ్చారు కదమ్మా, అది నోటరీ చేయించాలి. ఆ ప్రాసెస్ అంతా నేను చెప్తాను. T10 గురించి, పాస్ పర్సెంటేజ్, వీటన్నిటి గురించి కూడా మాట్లాడాము. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఫీజు కూడా చెప్పేసాం కదా. ఫీజు యూట్యూబ్లో వీడియోస్లో అన్ని డిస్ప్లే చేసేదే. సరే సార్, ఫస్ట్ వన్ సార్, క్లాసెస్. మీరు క్లాసెస్ ఎలా చెప్తారు? ఫేస్ టు ఫేస్. ఇది కరోనా నుంచి అమ్మ. అంతకుముందు కరోనాకు ముందు మాకు ఒక 200 స్టూడెంట్స్ ఉంటేనే మేము చెప్పేవాళ్ళం క్లాస్, లేకపోతే క్లాస్కే వెళ్ళేవాళ్ళు కాదు. నేనైతే వెళ్ళేవాడిని కాదు. తర్వాత గ్రాడ్యువల్లీ కరోనా టైంలో మేము ఇవన్నీ సెటప్ చేసుకున్నాం. పిల్లలు లేకుండా చెప్పడం అలవాటు చేసుకున్నాం. వాళ్ళు వింటూ ఉంటారు లైవ్ స్ట్రీమింగ్. అంతకుముందు అది వచ్చేది కాదు మాకు. స్టూడెంట్స్ ఒక 50 అన్నా ఉండాలి అట్లీస్ట్, అప్పుడే క్లాస్ చెప్పగలిగేవాళ్ళం. లేకపోతే మేము చెప్పేవాళ్ళం కాదు, మాకు వచ్చేది కూడా కాదు. ఎప్పుడు కరోనా వచ్చిందో మేము కొత్తగా కొన్ని నేర్చుకున్నాం. స్టూడెంట్స్ లేకుండా కూడా వాళ్ళు జూమ్లో ఉండగా క్లాస్ చెప్పడం నేర్చుకున్నాం. అది అలవాటు అయిపోయిందమ్మా. అది అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలియదు కానండి, స్టూడెంట్స్ లేకుండా క్లాస్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ 2 కెమెరాలు చూసి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అదే క్వాలిటీ వస్తుంది. ఒకప్పుడు వచ్చేది కాదు, ఇప్పుడు వస్తుంది. అంటే అది లైవ్ స్ట్రీమ్ చేయాలి మన క్లాస్ని అనేది అప్పటి నుంచి నేర్చుకున్నాం. పిల్లలు లేకపోయినా చెప్పగలగాలి, వాళ్ళు వింటున్నారు అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడుతూ. ఇప్పుడు శ్రీలత గారితో మాట్లాడాము అనమాట. వాళ్ళు కూడా ఎఫెక్టివ్గా ఉండాలి, ఆ ఇంట్లో కూర్చొని విన్న వాళ్ళకు కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. కరోనా వచ్చిన తర్వాత అదొక గుడ్ లెసన్ మాకు. ఫేస్ టు ఫేస్ కాదు అది, దానివల్ల మాకు చాలా అడ్వాంటేజ్ వచ్చింది. చాలామందికి కూడా బెనిఫిట్ వచ్చింది. ఇక్కడ దాకా వచ్చి హాస్టల్ ఫీజులు బేర్ చేయకుండా ఇంట్లో ఉండి చదువుకొని పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రికార్డెడ్ ఇచ్చాము, అది కొంత అడ్వాంటేజ్ ఉన్నారు, కానీ మమ్మల్ని చాలామంది క్రిటిసైజ్ చేశారు. మీరు అలా రికార్డింగ్స్ ఇచ్చేసి లైవ్ స్ట్రీమ్ అంటే పిల్లోడు క్లాస్కి రాడు, చదువుదాంలే అనుకుని ఏం చదవడు అని మమ్మల్ని చాలామంది క్రిటిసైజ్ చేసి. మేము అన్లిమిటెడ్ ఇస్తాం, అది కాదు ఒక వ్యూస్ కాదని, ఎన్నిసార్లు అయినా చూడవచ్చు.
అది క్రిటిసైజ్ చేశారు మార్కెట్‌లో చాలామంది మమ్మల్ని. కానీ దానివల్ల మాకు ఒక్క స్టూడెంట్ హెల్ప్ అయినా, చదివే వాళ్ళు ఎప్పుడైనా చదువుతారండి. చదవని వాళ్ళు ఏం చేసినా చదవరు. అది నా ఒపీనియన్. అదే నేను చెప్పాను వాళ్ళకి. ఒక పిల్లోడు క్లాస్ మిస్ అయినప్పుడు ఆర్ క్లాస్‌లో సరిగ్గా వినకపోవచ్చు 100% కూర్చొని, మళ్ళీ రూమ్‌కి వెళ్లి ఆ క్లాస్ చూడాలనిపించినప్పుడు అది ఉండాలి. వాళ్ళు చదివే పిల్లలు. చదవని వాళ్ళు నువ్వేం చేసినా చదవరు. మేము మా రికార్డింగ్ అన్‌లిమిటెడ్ యాక్సెస్ పెట్టాం. మార్కెట్‌లో ఎవరు లేరు. పెట్టాము. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ అడ్వాంటేజ్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. ఇది ఇంకొక అడ్వాంటేజ్. మేము ఫిక్స్ అయింది ఏంటి అంటే, మేము ఫస్ట్ నుంచి ఈ ఇన్‌స్టిట్యూట్ పెట్టిన దగ్గర నుంచి క్లాస్‌లో హై ఎండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారండి. అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. స్క్రాచ్ అసలు ఏమి తెలీదు అనుకునే చెప్తాం. ఎందుకంటే మా ఒపీనియన్ నాకు గూడా మొత్తం తెలుసు అనేది అబద్ధం. కంపల్సరీ ఎంతో కొంత తెలియకుండా ఉంటుంది. కాబట్టి అసలు ఏమీ తెలీదు వీళ్ళకి అని చెప్తాం మేము. ఎగ్జామ్‌కి ఏది కావాలి? దాని గురించి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎలా వచ్చింది? అది ఎలా వచ్చిందసలు వాడతారు? సేమ్ టైమ్ టాక్స్ అంటే, ఈటిన్ అంటే అండ్ ఇవన్నీ ఎలా వచ్చినాయని బ్యాక్‌గ్రౌండ్ గూడా ఇస్తాం. డౌట్స్ క్లారిఫికేషన్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఈఏకైతే నేనే అండి. ఆహ్, టోటల్ నేనే చూస్తా. లేదా వేరే సబ్జెక్ట్స్ సీఏకి గాని చాలా ఫ్యాకల్టీస్ ఉంటారు. ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ స్టూడెంట్స్ దగ్గర ఉంటాయి. ఫుల్ టైమ్ డెడికేటెడ్ టు టీచింగ్. మేము ఇక్కడే వేరే జాబ్స్ లేవు మాకు. స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ వాళ్ళ ఇదే మా ఫుల్ టైమ్ జాబ్. కాబట్టి డౌట్స్ క్లారిఫికేషన్ మేమే అవైలబుల్ ఉంటాం. ఏదో చేతులు దులుపుకొని వెళ్ళిపోము టీచింగ్ చేసి. యాక్సెస్ టు వీడియోస్ ఇఫ్ యూ మిస్ అవుట్ ది క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ. మీరు చూస్తే యూట్యూబ్ 5 ఇయర్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వీడియో అప్‌లోడ్ చేసి 5 ఇయర్స్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు కూడా కనిపిస్తుంది. బుక్స్ దీని గురించి మాట్లాడాలి. మీకు ఈఏకి మెటీరియల్ అనేది ఛాలెంజింగ్ టాస్క్. ఉండదు. దొరకదు. ఏది చదవాలో తెలీదు. ఈఏకి మెటీరియల్ అనేది చాలా వరకు లేదు అనే చెప్పుకోవాలి ప్రాపర్ మెటీరియల్. ఎందుకు అంటే ఒక ఈఏ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కోర్స్ అనుకోండి. ఒక 10థ్ క్లాస్ అంటే ఆ బోర్డ్ వాళ్ళు బుక్స్ రిలీజ్ చేస్తారు. ఒక ఇంటర్మీడియేట్ అంటే ఆ బుక్స్ రిలీజ్ చేస్తారు. సిలబస్ ఇది అని చెప్పి. సేమ్ అలాగే సీఏ, సీఎంఏ కూడా అంతే జరుగుతుంది. చాప్టర్ ఆఫీస్ ఏదైతే ఐసీఐ ఉన్నారో ఆర్ సీఎంఏ ఉన్నారో ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. బట్ ఇంటర్నేషనల్‌లో మేము సర్టిఫై చేస్తాం గానీ, సిలబస్ ఇదని చెప్తాం గానీ, బుక్స్ రిలీజ్ చేయము. ఐఆర్ఎస్ వాళ్ళు ఏ బుక్ రిలీజ్ చేయరు. సిలబస్ కూడా చెప్పరు. వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్‌కి అసైన్ చేస్తారు. సో, మా క్వాలిఫికేషన్ ఇది ఇవ్వాలనుకుంటున్నాం. ఈ నాలెడ్జ్ కావాలి. ఈ క్వాలిఫికేషన్ సెట్ నేను ఇవ్వాలి అంటే, ఆ నాలెడ్జ్ కావాలి అంటే ఏ సిలబస్ పెట్టాలి? ఆ బుక్ ఏంటి అనేది మీరు చూసుకోండి. మీరు సేల్ చేసుకోండి స్టూడెంట్‌కి. నేను ఎగ్జామ్ మాత్రమే పెడతాను. ఐఆర్ఎస్ వాళ్ళు. ఐఎంఏ వాళ్ళు గానీ, వీళ్ళు అలా ఉంటారు ఇంటర్నేషనల్. వాళ్ళు సర్టిఫై చేస్తారు. మెటీరియల్ ఇవ్వరు. మరి మెటీరియల్ ఇచ్చేది ఎవరు సార్? ప్రైవేట్ కంపెనీస్. ఒక కంపెనీ అయినా కాదు 4 టాప్ కంపెనీస్ మాట్లాడుకుందాం. గ్లెమ్మో, హాకు, వైలీ, బెకార్. ఈ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర యూఎస్‌లో గానీ, యూకేలో గానీ జరిగే ఇంటర్నేషనల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి మెటీరియల్ తయారు చేసి రిలీజ్ చేస్తారు. ఇవన్నీ చదవాలా సార్? ఏదో ఒకటి చదివితే సరిపోతుంది. చూస్తే ఆ మెటీరియల్ మీరు కొనాలి అంటే 35,000 అవుతుంది ఇండియన్ రూపీస్. ఆన్ అప్రాక్స్. కానీ అవి మీకు దొరుకుతాయి బయట. పీడీఎఫ్‌లు దొరుకుతాయి. టెలిగ్రామ్‌లో అని దొరుకుతాయి. అది మనకు తెలీదు ఎలా దొరుకుతాయో. బట్ అవైతే ఉంటాయండి పీడీఎఫ్. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే అది లేటెస్టా కాదా? మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే జనరల్లీ ఆహ్, అవి ఒరిజినల్లో కాదో తెలీదు. ఓల్డ్ అయి ఉండొచ్చు. అప్‌డేట్ అయ్యి ఉండకపోవచ్చు. పోనీ గ్రూప్‌లో చాట్ చేసి ఎవరి దగ్గరైనా తీసుకుందాం అంటే అది కరెక్టో కాదో తెలీదు. సరే తీసుకున్నాం. గ్లెమ్మనో సంథింగ్ ఏదో తీసుకున్నాం మనం. తీసుకొని చదివినప్పుడు అది అర్థం కాదు. సగం నుంచి ఉంటది. ఏ కంపెనీ బేసిక్స్ చెప్పదు. వాళ్ళ పనేంటి? వాళ్ళకి నాలెడ్జ్ ఏది కావాలో అది ఉంటే సరిపోద్ది. దాని బ్యాక్‌గ్రౌండ్ మెటీరియల్‌లో రాయరు. ఒక బుక్ చదివి ఇంకో బుక్ చదువుతున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాన్సెప్ట్ అదేలా ఉంటుంది గానీ ఎక్కడో గ్రే ఏరియా ఉంటుంది. అందుకని మా ఇన్‌స్టిట్యూట్ ఏం చేసింది నేనేం చేశానంటే ఓన్ మెటీరియల్ రాసుకున్నా. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? ఓవరాల్ నాలెడ్జ్. ఎగ్జామ్ అండ్ నాలెడ్జ్ 2 కవర్ అయ్యేలాగా. నేను ఏ మెటీరియల్ బేస్ చేసుకొని మెటీరియల్ ప్రిపేర్ చేశాను సార్. టాప్ మెటీరియల్ హాక్ అండి. పాస్కీస్ అంటారు. దాని నుంచే వస్తాయి ఎగ్జామ్‌లో. క్లెమ్ వేరే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి సమ్మరీ. అంటే ఆల్రెడీ నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. ఏదో పైపైన చదువుకొని వెళ్తాను. పాసో, ఫెయిలో నాకు అంత సీరియస్ లేదు అనేది మిగతావి సమ్మరీస్ ఇంతే ఉంటాయి. టాక్ ఈస్ అ వెరీ వాల్యూమ్ మెటీరియల్.
డీటెయిల్డ్ అండ్ 100% ఎగ్జామ్ ఓరియంటెడ్ కవరేజ్. ఇంకా దాంట్లోంచి బయట క్వశ్చన్ రాదు. దాన్ని మనం కవర్ చేస్తున్నాం. ఇక మీరు ఇది కవర్ చేసిన తర్వాత గ్లెమ్ అవన్నీ ఈజీగా చదువుకోగలరు, ఇబ్బంది ఏం లేదు, చదవాల్సిన అవసరం లేదు. అంటే మెటీరియల్ వచ్చేసి మనకి మెయిన్ మెటీరియల్ కలర్డ్ ఉంటుందండి. బట్ కలర్డ్ మెటీరియల్ మన పాడు చేశారు. ప్రిపేర్ అయితే కలర్డ్ వేపిస్తాను. ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటంటే సార్ దాన్ని నేను సమరైజ్ చేస్తాను. మొత్తం చాప్టర్ అయిపోయిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ క్లాస్ చెప్తాను. దాన్ని సమరైజ్ చేసి కీ పాయింట్స్ ఇస్తాను ఎగ్జామ్ రివిజన్కి. బూస్టర్ క్లాస్. బూస్టర్ మెటీరియల్ అంటే ఏంటి అంటే ఆ మెటీరియల్ మొత్తం మీద ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ బూస్టర్ మెటీరియల్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎంసీక్యూ మెటీరియల్. ఒకసారి చూద్దాం క్లాస్ ఎలా జరగబోతుంది. ఫస్ట్ మీ క్లాస్లో కాన్సెప్ట్ చెప్తాం టాపిక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ అయిపోయింది, దీని టాపిక్ 1 అందాం. చాప్టర్ కాదండి, టాపిక్. చాప్టర్లో చాలా టాపిక్స్. దీని మీద ఎంసీక్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చెప్పాను, పాయింట్ సిరీస్ ఆఫ్ పాయింట్స్ ఒక టాపిక్, దాని మీద ఎంసీక్యూస్ వేస్తాను. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంసీక్యూ, ఎలా ఉంటుందో. ఇప్పుడు నా మెటీరియల్ సైట్స్ ఉంటాయి, పిడిఎఫ్ కూడా ఉంటుంది. ఏ మెటీరియల్ పార్ట్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ 1 ఉంది, బేసిక్స్. చాప్టర్ పేరు బేసిక్స్. సో వాట్ ఈస్ ట్యాక్స్ అని ఇలా కొంత కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళామండి. సో ఇలా ఉంది ట్యాక్స్ అంటే ఏంటి, ఇలా ఇన్ఫోగ్రాఫిక్స్, కొంచెం ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎగ్జాంపుల్స్ అన్ని డిస్కస్ చేసి నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసాం. ఇదంతా చెప్పుకున్నాం మనం. ఒక టాపిక్ ఏదో జరుగుతుంది, ఇలా ఇలా అయిపోయింది, ఇలా మొత్తం ఒక టాపిక్ ఏదో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇటుగా యూఎస్ఏ గురించి, స్టేట్స్ గురించి చెప్పుకున్నాం. ఈ కాన్సెప్ట్ అంతా చూసాం, ఎక్కడెక్కడ ఏ ట్యాక్స్ ఏంటి చూడబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో. అయిపోయింది ట్యాక్సెస్ గురించి. అసలు ఫెడరల్ ట్యాక్స్ అంటే ఏంటి, స్టేట్ ట్యాక్స్ అంటే ఏంటి, కౌంటీ ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ అంటే గ్రీన్, రెడ్, వైలెట్ కోడింగ్ ఏంటి, ఇవన్నీ చూసాం. ట్యాక్స్ ఫ్రీ స్టేట్స్ ఏంటి, ఇవన్నీ టాపిక్ చెప్పుకున్నాం, బాగుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చేసాం, చెప్పుకున్న దాని మీద ఎగ్జాంపుల్. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, ఒక టాపిక్ అయిపోయింది, దాని మీద ఎంసీక్యూ వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది తర్వాత దీన్ని క్లాస్ రూమ్ టెస్ట్ అంట ప్రజెంట్ అవుతుంది. మీరు ఆన్సర్ చెప్తారు, కరెక్టో కాదో డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆన్సర్ చెప్పారు, అది ఎందుకు కరెక్టో ఎందుకు కరెక్ట్ కాదు, ఇలా ఇది కొంచెం చెప్పండి. ఒక ఆన్సర్ చెప్పారు, అది ఎందుకు కరెక్ట్ ఎందుకు కరెక్ట్ కాదు, ఇలా మొత్తం అయిపోయింది. ఇది ఒక ఆన్సర్ వచ్చింది, సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ మెథడ్స్ వచ్చింది. ఇది టాపిక్ అంతా అయిపోయింది. క్లాస్ రూమ్ టెస్ట్ మళ్ళీ ఇది వచ్చింది, దీనికి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్ వచ్చింది, దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. ఈ ఆన్సర్ వచ్చింది, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. ఇది అయిపోయింది, దీనికి సంబంధించి ఆన్సర్ ఇది, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. ఇదంతా ఏంటి సార్ అంటే క్లాస్ రూమ్ టెస్ట్. సేమ్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత మీరు రూమ్కి వెళ్ళి ఏదైతే క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన ఎంసీక్యూస్ ఉంటాయో అవి మీకు సాఫ్ట్వేర్లో వస్తాయి, చూడకుండా చేయాలి. సేమ్ ఇవే క్లాస్ రూమ్ టెస్ట్నే మళ్ళీ మీరు చూడకుండా చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ టెస్ట్, పీటీ అంటారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ కాకుండా సిమిలర్ క్వశ్చన్స్ ఇస్తాం, అవి కూడా చేయాలి. క్లాస్ రూమ్ టెస్ట్ ఫుల్ మార్క్స్ వచ్చేయాలి. ఎందుకు, ఆల్రెడీ వీ నో ద ఆన్సర్స్. ఇక అవి కూడా తప్పు చేశారంటే నాట్ అలౌడ్. ఒకవేళ ఫుల్ రాకపోతే మీరు మళ్ళీ చేయాల్సిందే క్లాస్ రూమ్ ఫుల్ వచ్చేవారు. ప్రాక్టీస్ టెస్ట్ అయితే 90% రావాలి. 2-3 ఓకే, లీవ్ ఇట్. 90% రావాలి. అక్కడ కనిపిస్తుందండి, నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది. నేను చూస్తాను ఎవరెవరికి 100 వచ్చింది, పీటీ ఎవరికి 90 బిలో ఉంది, వాళ్ళందరికీ మళ్ళీ టెస్ట్ అవి వచ్చేదాకా రాయాల్సి పీటీ. అలా టాపిక్ వైజ్ ఉంటాయి. అంటే ఇలా ఒక చాప్టర్కి చూసుకుంటే మీకు అరౌండ్ 100 to 200 క్వశ్చన్స్ అయితే తెలియకుండా వీటిలోంచే ఎగ్జామ్లో వస్తాయి. ఇవి చాలు. ఇంకా అంటే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు బయట ఉండవండి, నేను డివైడ్ చేసి నేను ఫ్రేమ్ చేసినవి. పీటీ నేను హాక్లో ఉంచి టాపిక్ వైజ్ ఒక చోట ఉండవండి, డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. వాటన్నిటిని ఒక చోటకి తెచ్చి ఇదంతా ఎక్కడ ఉంటాయి, ఎలా రాయాలి సార్?
క్లాస్ రూమ్ అయితే మీరు చూపిస్తున్నారు, ఏదో డిస్‌ప్లే చేస్తున్నారు, నేను చెప్తున్నాను. ఇదంతా మీ ఫోన్‌లోకి వస్తది. టార్గెట్ అకాడమీ యాప్ ఉంటుంది. మీకు యాక్సెస్ ఇస్తారు ఫీజు కట్టంగానే. టెస్ట్‌లని క్లిక్ చేయాలక్కడ. వీడియోస్ అంటేనేమో వీడియోస్ వస్తాయి. టెస్ట్ అంటేనేమో టెస్ట్‌లొస్తాయి. ఆ టెస్ట్‌లో చాప్టర్ వైస్, టాపిక్ వైస్ ఫోల్డర్స్ ఉంటాయి. ఏ టాపిక్ అయిపోయిందో ఆ టాపిక్ క్లిక్ చేయటం, పీటీ రాసేయడం. ఇలా ఉంటుంది. ఒక చాప్టర్ అయిపోతే మీకు క్లారిటీ వస్తుంది. అది ఏంటి, ఎలా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెయిన్ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో అది చూద్దాం ఒకసారి. ఒక ఐడియా కోసం. మీ ఫోన్‌లో గూడా మీరు అయ్యావమ్మా? ఫోన్‌లో అయ్యావా నువ్వు? యాక్సెస్ ఇచ్చారా? ఒకసారి ఓపెన్ చేయి. ఫోన్‌లో ఎలా వస్తుందో మనం నాకు గూడా యాక్సెస్ ఇచ్చుంటారు. నేను గూడా ఓపెన్ చేస్తా. ఏం లేదు వచ్చిందిలే బ్యాచెస్ వచ్చింది. మళ్ళీ చేస్తా. మీరు ఓపెన్ చేస్తే ఇలా ఉంటది. మీకు ఒక బ్యాచ్ ఇచ్చుంటారు. న్యూ బ్యాచ్. నేను ఏదో ఒకటి ఓపెన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ డెమో ఓపెన్ చేద్దాం. డెమో ఊరికే. వీడియోస్‌లోకెళ్తేనేమో వీడియోస్ ఉంటాయి. డెమో కాబట్టి వీడియోస్ ఏవి లేవు. టెస్ట్‌లోకెళ్తేనేమో టెస్ట్‌లుంటాయి. నేనిప్పుడు చెప్పాను కదండీ సీటీ, పీటీ అని. చూడండి టాపిక్ 1 సీటీ ఉంది. టాపిక్ 1 పీటీ ఉంది. ఊరికే అటెంప్ట్ చేద్దాం. రూల్స్ వస్తాయి. మెయిన్ ఎగ్జామ్‌లో ఎలా ఓపెన్ అవుతదో స్క్రీను సేమ్ అలాగే ఓపెన్ అవుతది. మెయిన్ ఎగ్జామ్ ఫార్మాట్‌లోనే ఓపెన్ అవుతుంది. మెయిన్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఉంటుందండి ఫార్మాట్. ఇంకా కొన్ని రూల్స్ వస్తాయి. ఇది టైమ్ బౌండ్ ఎగ్జామ్. మీరు స్లైడ్ మినిమైజ్ చేసినా లేకపోతే కాపీ కొట్టడానికి ట్రై చేసినా ఎగ్జామ్ ల్యాప్స్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోతుంది. అవే రూల్స్ వస్తాయి అక్కడ. మీరు జాగ్రత్తగా చదువుకోండి అవి. మీరు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు అది రియల్ ఎగ్జామ్ లాగా రాయాలి. ఫోన్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టడం. రాయటం అంతా 1 అవరే కాబట్టి డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టడం, రాయటం జరుగుతుంది. ఆ రూల్స్ అన్నీ చదువుకున్నా నేను నీట్‌గా. అవన్నీ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి రూల్స్. నేను అన్నీ చదివాను, అర్థం చేసుకున్నాను రూల్స్ అన్నీ. అటెంప్ట్ టెస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు కొన్ని నాట్ ఆన్సర్డ్ ఆన్సర్ సేమ్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. ఏదో ఒక ఆన్సర్ పెట్టారు. సెకండ్ క్వెషన్ ఏదో ఒక ఆన్సర్ పెట్టారు. థర్డ్ క్వెషన్ ఏదో ఒక ఆన్సర్ పెట్టారు. 7 నెక్స్ట్ అన్నా వెళ్ళిపోతుంది. ఫోర్త్ క్వెషన్ లేదు ఫోర్త్ నుంచి డైరెక్ట్ జంప్ అవుదాం అనుకుంటున్నారు. ఈ పక్కన క్లిక్ చేస్తే జంప్ అవుతారు. కంపల్సరీ రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఉందండి. నేనేం రాయలేదు. ఫిఫ్త్‌కి వెళ్ళిపోయాను చూడండి. మళ్ళీ ఫస్ట్‌కి రావాలనుకుంటే రావచ్చు. ఈ ఆరో మార్క్స్ యూజ్ చేసి కూడా రావచ్చు. ఇక్కడ తెలిసిపోతుంది నాకు. ఏవేవి అటెంప్ట్ చేశాను, ఏవేవి అటెంప్ట్ చేయాలి సింబల్స్ ద్వారా. ఈ సింబల్ ఉంది అంటే అన్‌ఆన్సర్డ్ అని. ఈ సింబల్ ఉందంటే ఆన్సర్డ్ అని. ఇది పెట్టానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ వన్ ఆన్సర్ చేశాను గానీ రివ్యూకి మార్చేశాను. చూడండి సింబల్ మారిపోయింది. నాట్ విజిటెడ్ అసలేమీ లేవు. ఓకేనా? అయిపోయిందా ఎగ్జామ్ ఇది కూడా ఏదో ఒకటి పెట్టేద్దాం. ఫోర్త్ వన్ అన్‌ఆన్సర్డ్ కాబట్టి ఇది కూడా ఏదో ఒకటి ఇక్కడ పెడదాం. అయిపోయింది టెస్ట్. సబ్మిట్. నా రిజల్ట్ ఎంతో చూద్దాం. 5 క్వెషన్స్ అంట. ఆన్సర్డ్ 5 అంట. మార్క్డ్ రివ్యూ 1 అంట. ఓకే. రైట్. సబ్మిట్. 4, 4 అంట. 5లో 4 రైట్ అయినాయంట. ఏదో ఊరికే పెట్టినా రైట్ అయిపోయినాయి. ఒకటేదో ఇన్‌కరెక్ట్ అంట. మరి ఎలా సార్ అది రైట్ అయినయి ఊరికే లాటరీ ఏసి పెట్టాను. నాకేం తెలీదసల. సొల్యూషన్స్ కూడా వస్తాయండి. చూసాను. ఓపెన్ చేశాను. ఫస్ట్ ఆన్సర్ మీరు రైటే పెట్టారు. ఇదిగో ఎక్స్‌ప్లనేషన్ ఇది. ఏది రాంగ్ పెట్టాము? థర్డ్ ఆన్సర్ యాక్చువల్లీ ఆన్సర్ ఇదైతే మీరైతే ఇది పెట్టారు. చూడండి. ఎందుకు అది రైట్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఉంది. మిగతా ఎందుకు రాంగు, మీరు ఎందుకు రాంగ్ అయింది ఆల్రెడీ సీటీ మనం డిస్కస్ చేసేసి ఉంటాం. అయినా సరే ఉంటుంది. పీటీకి కూడా ఉంటుంది. సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ సాఫ్ట్‌వేర్. ఈవెన్ దో ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఉన్నా సరే, పీటీ ఎలాగో నేను చెప్తాను. పీటీ ఎప్పుడైతే మీరు అందరూ రాస్తారో నెక్స్ట్ డే క్లాస్‌లో పీటీ కూడా ఎక్స్‌ప్లనేషన్ నేను క్లాస్‌లో ఇది ఓవరాల్ క్లాస్ ప్యాటర్న్. టాపిక్ చెప్తున్నాం. దాని మీద సీటీ చేయిస్తున్నాం, పీటీ చేయిస్తున్నాం. ఎగ్జామ్‌లో వీటిల నుంచే వస్తాయి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాం ఇంకా. ఇలా సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి మెయిన్ ఎగ్జామ్ లాగా మనం టాపిక్ వైస్ ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాం డే 1 నుంచి. దెన్ నెక్స్ట్ స్టేజ్ చూపిస్తాను.
ఎగ్జామ్స్ ఆల్రెడీ చెప్పినట్టుగా ప్రాక్టీస్ టెస్ట్ సిటీపీటీ. నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్స్. దీని ముందు వీకెండ్ ఎగ్జామ్స్ ఉంది. ఎవ్రీ వీక్ అయిపోయిన సిలబస్ అన్నిటి మీద వీకెండ్ ఎగ్జామ్ పెడతాను. అది నేను సిటీ నుంచి ఇవ్వచ్చు, పీటీ నుంచి ఇవ్వచ్చు, నా ఓన్ క్వశ్చన్ ఇవ్వచ్చు. పీటీ నుంచి ఓ 10%, పీటీ నుంచి ఓ 10%, నా ఓన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఇస్తానో నేను చెప్పను, ఆ టాపిక్ మీద ఇస్తాను అంతే. సిలబస్ ఆ వీక్లో అయ్యింది. కంపల్సరీ వీకెండ్లో 80% రావాల్సింది. 80% రాలేదంటే అది మొత్తం మీరు మళ్ళీ చదవాలి, మళ్ళీ రాయాలి. నెక్స్ట్ వన్, వీకెండ్ ఎగ్జామ్స్లో కూడా క్యుములేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక 3 వీక్స్ అయిపోయింది, 4th వీక్ నేను అనౌన్స్ చేస్తా క్లాస్లో క్యుములేటివ్ ఎగ్జామ్, నెక్స్ట్ జరగబోయే వీకెండ్ క్యుములేటివ్ ఎగ్జామ్. అంటే ఏంటి సార్, డే 1 నుంచి జరిగిందంతా ఎగ్జామ్ పెడతాను, ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడుగుతాను, మీరు రాయాల్సిందే. అది కూడా 80% రావాల్సింది. రాకపోతే మళ్ళీ రాయాలి, మళ్ళీ చదువుకోవాలి. నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్. సిలబస్ మొత్తం అయిపోయింది, ఎగ్జామ్కి ఇంకా 2 మంత్స్ ఎట్లా ఉంటుంది, మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ అని అవన్నీ ఉంటారు, హాఫ్ డే ఖాళీ ఉంటుంది, ఆర్ ఫుల్ 1 మంత్ అంతా ఖాళీ ఉంటుంది, జూన్ మే అంతా ఖాళీ, మార్చ్ ఎండింగ్ అయిపోతుంది ఎట్లయినా సిలబస్. సిలబస్ అంతా కొంత కొంత పార్ట్స్ చేసి రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం. సో ఈ వీక్లో ఈ 3 డేస్లో ఇది చదవండి, ఈ వీక్ మొత్తంలో ఇది చదవండి, దీని మీద ఎగ్జామ్. వాటిని రివిజన్ ఎగ్జామ్స్ అంటారు. క్లాసెస్ ఏ ఉండవు, ఓన్లీ ఎగ్జామ్స్. దాని తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 5 మాక్ టెస్టులు పెడతాం. మెయిన్ ఎగ్జామ్ టోటల్ సిలబస్ మీద. రివిజన్ ఎగ్జామ్స్ అంటే టోటల్ సిలబస్ మీద ఉండదు, ఆ వీక్ సిలబస్ మీద ఉంటుంది. మాక్ టెస్ట్ అనేది టోటల్ సిలబస్ మెయిన్ ఎగ్జామ్ లాగా ఉంటుంది, ఒక 5 పెడతాం. రివిజన్ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, వీకెండ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అన్ని మార్క్స్ 80% అబౌవ్ ఉంటేనే మీకు స్లాట్ బుక్ చేస్తాం. లేదా స్లాట్ బుక్ చేసినా సరే ముందే బుక్ చేయొచ్చు, స్లాట్ అనేది రీషెడ్యూల్ చేయాలి. మీకు పాస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉన్నాయని. 80% అబౌవ్ వచ్చింది అన్నిట్లో అంటే మీరు కంపల్సరీ పాస్ అవుతారు. కెన్ రైట్ ద ఎగ్జామ్. ఈ ప్రొసీజర్. నెక్స్ట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంతా ఇంటర్న్షిప్ తర్వాత మాట్లాడుకుందాం మనం, నేను చూపిస్తాను. ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ ఉంటుందండి. 4 ఆప్షన్స్తో రైట్ ఎందుకు, ఏవి ఎందుకు, మిగతాది రాంగ్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇలా ఓవరాల్ మెటీరియల్. సార్ మరి ఇది ఎలా మేము చదువుకోవాలి, మీరేమో క్లాస్లో స్లైడ్స్ వేస్తున్నారు, ఇదిగో ఇలా స్లైడ్స్ వేస్తున్నారు కదా, మేము ఎలా చదువుకోవాలి? దీన్ని మేము మెటీరియల్ ఫామ్లో ఇస్తామండి, మెటీరియల్ ఫార్మాట్లో ఇస్తాం. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాం, ఆల్రెడీ పెట్టుంటారు నాకు తెలుసు. రమ్మ పీడి ఊరికే ఒక్కసారి ఊరికే నేను అనుకో. ప్రీఫేస్ మెటీరియల్ అంటే మీరు ఏవైతే స్లైడ్స్ చూసారో, ఇది 18 చాప్టర్స్ ఉంటాయి మనకి. ఏవైతే స్లైడ్స్ చూసారో ఆ స్లైడ్స్ అన్ని చూడండి, స్లైడ్స్లో ఇవే చూసుంటాయి, అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. స్లైడ్స్ ఏవైతే మనం చూసామో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇది మీకు ప్రింట్అవుట్ కావాలంటే ప్రింట్అవుట్ కూడా ఇస్తారు. ప్రిఫర్ సాఫ్ట్ కాపీ అండి, ఎందుకంటే మన ఎగ్జామ్ రాసేది కంప్యూటర్ చూసి. కొంతమంది కంప్యూటర్ అలవాటు ఉంటుంది, కొంతమందికి టచ్ ఉండదు. అది చూసినప్పుడు ఏమైందంటే 1 అవర్ ఆ కంప్యూటర్ వాడు చూడలేరు, ఎక్కువ చదవలేరు. ఎప్పుడైతే మీరు సాఫ్ట్ కాపీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ మెటీరియల్ సాఫ్ట్ కాపీనే చదువుతున్నారో ఎగ్జామ్లో మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. క్వశ్చన్ అనేది పెద్ద క్వశ్చన్ని చిన్న లెటర్సే ఉంటాయి. నేను ఇంత సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి చూడండి, లెటర్స్ ఎట్లా ఉన్నాయో చూడండి మీరు, మన మెయిన్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ క్లోజ్ చేసినట్టు ఉంటుంది చూడండి, బాగానే ఉంటాయి. నేను అందుకనే ఫాంట్ సైజు అలాగే తీసుకున్నా, సాఫ్ట్ కాపీ ఫాంట్ సైజ్ అది తీసుకున్న. కలర్ కూడా చూడండి, బ్లాక్ అయితే వేయలేదు, బ్లూ వేసాను కావాలని. కలర్ కూడా ఎగ్జామ్కి కంఫర్టబులిటీ కలర్లే వేసాం మేము. మీరు మెయిన్ ఎగ్జామ్లో ఏదైతే కలర్స్ ఉంటాయి, ఏవైతే మనకు విజిబిలిటీ ఉంటుందో అదే ఫామ్ చేస్తాం. సాఫ్ట్ కాపీ లేదు సార్ నాకు ప్రింట్అవుట్ కావాలి అంటే యూ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ ది ఆఫీస్. ఐ ప్రిఫర్ సాఫ్ట్ కాపీ. ఎగ్జామ్ మనం చూపేది అదే కాబట్టి ఫాంట్ కూడా అలాగే తీసుకున్నా కావాలని. లైన్ స్పేస్ కూడా చూడండి, లైన్ స్పేస్ కూడా ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలాగే లైన్ స్పేస్. సో
ఇస్ ద థింగ్. మేమంత కేర్ తీసుకొని మనం చేసుకున్నాం. ఇవన్నీ యాక్చువల్ బుక్‌లో ఉండవండి. ఇవన్నీ మనం బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకున్నాం. కలర్ కోడింగ్ ఉంటుంది, అండర్‌లైనింగ్ ఉంటుంది, నీట్‌గా ఉంటుంది మెటీరియల్. ప్రింటౌట్ తీసినప్పుడు కూడా మీకు కలర్ రాకపోయినా బ్లాక్ అండ్ వైట్ ఈ అండర్‌లైనింగ్ అని ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్ ఉంటుంది. డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. నాన్ కామర్స్ లేకపోతే స్టడీస్ గ్యాప్ వచ్చింది ఇలాంటి ఫీలింగ్ అయితే రాదు. అలా రాకుండా ఉండాలనే మనం యూట్యూబ్‌లో 2 చాప్టర్స్ పెట్టాం. అవి చూసే రండి. చూసే ఫీజు కట్టండి అనేది ఇదని కాదు. ఏ బ్యాచ్ అయినా మీరు ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా సరే క్లాసెస్ చూడండి. సో, కట్టేసేస్తే మీకు అర్థం కాదు. అందుకని మిమ్మల్ని క్లాస్‌కి వచ్చాను రండి అని చెప్పింది. అంటే ఏమవుతుందంటే మనం కట్టిన తర్వాత అరే! అనవసరం కట్టాం. అర్థం కావట్లేదే అనే ఫీల్ రాకూడదు. ఎందుకంటే అది చాలామంది వచ్చి నాకు చెప్తూ ఉంటారు. నా ఇన్‌స్టిట్యూట్ గురించి బయటెళ్ళి చెప్పకూడదు. అది నా ఫీల్. చూడండి క్లాసులు చూసి అర్థమైతేనే కట్టండి. రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. అంటే వేరే ఇన్‌స్టిట్యూట్ గురించి నా దగ్గర వచ్చి చెప్తున్నారంటే నాది చూడకుండా కొన్నోళ్ళు బయటికెళ్ళి చెప్తారు గ్యారంటీ. అందుకని మేము అట్లా ఎప్పుడు చేయం. ప్రతి స్టూడెంట్‌ని స్ట్రెస్ చేస్తాం. మా స్టాఫ్ ఒక పొరపాటున వాళ్ళేదో అడ్మిషన్స్ పడిచ్చేయాలని అయిపోయింది చూసి చెప్పినా నేను స్పెసిఫిక్‌గా అడుగుతా. లేదా అని. కాబట్టి చూసే జాయిన్ అవ్వను. కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ ఎంత బాగా చెప్పినా అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది రీచ్ అయిందా లేదా అనేది స్టూడెంట్ పర్స్పెక్టివ్. స్టూడెంట్‌కి అర్థం కాకపోవచ్చు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వేరేది ఉండొచ్చు. వేరేలాగా కావాలి వాళ్ళకేదో. అది కూడా ఉండొచ్చు. ఈవో బ్యాచ్ కావాలి వాళ్ళకి. నేనేమో డీటెయిల్ చెప్తున్నాను. అప్పుడు ఈవో బ్యాచ్ చేయాలి వాళ్ళకి. ఈవో బ్యాచ్ అంటే జస్ట్ ఒక ఎంత ఒక 50 అవర్స్ ఆర్ 20 అవర్స్‌లో అయిపోతది మొత్తం. డీటెయిల్ ఏమి ఉండదు. జస్ట్ అలా చెప్తాం. అది కూడా ఉంది మన దగ్గర. అది వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇబ్బంది కదా! దట్ ఈస్ ద రీజన్. మెటీరియల్ ఇదమ్మా క్లాసెస్ అలా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఊరికే. క్లాసెస్ టీచింగ్ ఎలా ఉంటుంది. స్లైడ్ ఉంది. ఆల్రెడీ మనం నేను ఎలా టీచింగ్ నా టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటదని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసేస్తాను. మీకు ఒక క్లారిటీ వస్తది. ఎలా టీచ్ చేస్తారు. వాట్ ఈస్ టాక్స్? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. జస్ట్ మిడిల్ ఆఫ్ ది టాపిక్ ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ హౌస్, ఫాదర్ అండ్ మదర్. దే ఆర్ 3 చిల్డ్రన్ ఇన్ ద హౌస్. మిస్టర్ ఏ, మిస్టర్ బి, మిస్టర్ సి. 3 చిల్డ్రన్ ఇన్ ద హౌస్. అండ్ వీళ్ళంతా ఒకే హౌస్‌లో ఉంటున్నారు. ఎక్స్‌పెన్స్ అంతా ఫాదర్ రిటైర్ అయ్యారు. దట్స్ వై చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్స్ వచ్చినాయి సెటిల్ అయ్యారు. ఏ సెటిల్డ్ అండ్ హిస్ సాలరీ ఈస్ 30,000. బి సెటిల్డ్ అండ్ హిస్ సాలరీ ఈస్ 1,50,000. కొంచెం బాగా చదువుకున్నాడు. మంచి సాలరీ వచ్చింది. ప్రొఫెషనల్ కోర్స్ చేశారు. ఏ కూడా చదువుకున్నాడు. డిగ్రీ వరకు చేసుకున్నాడు. ఏదో వచ్చింది. ఈ చదువు అవ్వలేదు. చదువుకోలేదు. చదువుకోమన్నా చదువుకోలేదు. గెటింగ్ ఓన్లీ 10,000. బట్ ద అమాంగ్ వాళ్ళంతా ఒకే హౌస్‌లో ఉంటున్నారు. ఎక్స్‌పెన్స్ వాళ్ళ ఫాదరు కలెక్ట్ చేస్తున్నారు. టోటల్ ఎక్స్‌పెన్సెస్ అందరికి కామన్‌గా ఫుడ్, షెల్టర్ కామన్ కామన్‌గా ఎంత అవుతుంది అందరికి అంటే దే ఆర్ దే హావ్ 80,000 అవుతుంది మొత్తం. ఓవరాల్ హౌస్ ఎక్స్‌పెన్స్. మీరిప్పుడు పార్టిసిపేట్ చేయాలి. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేద్దాం? ఏ, బి, సి. చెప్పొచ్చు. ఆన్‌లైన్ వాళ్ళు కూడా చెప్పొచ్చు. చెప్పు. మీ దగ్గర నుంచి ఎంత లేదు కదా! 15 ఏ దగ్గర నుంచి? సాలరీ బి 50 ఓకే. రిమైనింగ్ ఇంకా 30 ఉంది. చెప్పాలి. ఏకి ఆన్‌లైన్ వాళ్ళని అడుగుదాం మిగతాది. మిగతాది అడిగేది ఏముందమ్మా సి ఎంతో చెప్పండి మిగతా వాళ్ళు. పవన్ 10 ఓహ్! 10 అయితే సరిపోదు. 20 తప్పట్లయితే. 10 సాలరీ మొత్తం ఇవ్వలేరు కదా! ఏ, సి. సి అయితే రైటేలే. ఏ, సి. ఏకి ఎంత తీద్దాం? బికి పెంచాలేమో నాకు తెలిసి. మళ్ళీ చెప్పండి అట్లయితే. బి 60 వేద్దాం. ఏ 15 5 ఓకే సరిపోయింది.
టోటల్ వచ్చేసిందా చేస్తే 80 వచ్చేసింది. ఓకేనా? రైట్. ఇలా కలెక్ట్ చేసి హ్యాపీగా హోమ్ రన్ అవుతుంది. సడన్గా ఒక హఠాత్ పరిణామం, అన్ఫార్చునేట్ ఈవెంట్ హ్యాపెన్ అయింది. ఈవెంట్స్ మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఏంటి అన్ఫార్చునేట్ ఈవెంట్స్? ఫార్చునేట్ ఏం జరిగింది సార్ అంటే వీళ్ళకి మ్యారేజ్ అయింది. వీళ్ళందరికీ మ్యారేజ్ అయింది. నో ప్రాబ్లం, సరే అవుతుంది కదా. అక్కడ ఒకళ్ళకి గొడవ అవుతుంది. వాళ్ళు గొడవ చేస్తారు. ఎవరు వాళ్ళు? బి బి వచ్చాడు ఎవరి దగ్గరికి? ఫాదర్ దగ్గరికి వచ్చాడు. ఐ ఆమ్ బి, నా క్యారెక్టర్ బి అమ్మ, నాకు బి క్యారెక్టర్ ఇవ్వండి. యు ఆర్ ఫాదర్, మీకు ఫాదర్ క్యారెక్టర్ ఇస్తుంది. నేను బి, నా డైలాగులు నాకుంటే మీ డైలాగులు మీకుంటే నేను చెప్తాను, మీరు చెప్పండి. నేను వచ్చాను, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం చేస్తున్నారు. మీరు మా అన్నయ్య దగ్గర నుంచి ఏమో 15,000 తీసుకుంటున్నారు, తమ్ముడి దగ్గర నుంచి ఏమో 5,000 తీసుకుంటున్నారు, నా దగ్గర నుంచి 60,000 తీసుకుంటున్నారు. ఈజ్ ఇట్ ఫేర్? నాట్ ఫేర్. అది తీసుకోవద్దు, నేను ఇవ్వనండి. నేను నెక్స్ట్ మంత్ నుంచి అన్నయ్య ఎంత ఇస్తాడు అంత ఇస్తాను. ఓకేనా? ఓకే చెప్పండి, అయిపోతుంది లేదా? అంతేనమ్మా శ్రీలత? మరి నాట్ ఫేర్ అన్నారు కదా. సరిపోవు ఎక్స్ప్రెస్. మరి ఎట్లా? నాకైతే అన్యాయం జరుగుతుంది. హ్యావ్ టు డూ జస్టిస్. పర్సంటేజ్ ఏదన్నా చేయండి, నా దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారు మీరు. నేను ఎందుకు ఇవ్వాలండి ఎక్కువ? అసలు నేను ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? నేను వాళ్ళలాగే ఈక్వలే కదా. వాళ్ళు ఎలా ఫుడ్ తింటున్నారు, నేను అలాగే ఫుడ్ తింటున్నాను. ఐఎమ్ ఆల్సో ఈక్వల్. అలాగే పుట్టా కదా, నేను ఎందుకు ఎక్కువ? శాలరీ ఎక్కువ ఊరికే ఇస్తారండి? శాలరీ ఎక్కువ నేను కష్టపడి సంపాదించుకున్నాను, కష్టపడి చదువుకున్నా, వాళ్ళు చదువుకోలేదు. అంతే కదా. ఈజ్ హ్యాపెన్. సో ఇక్కడ ఫాదరు అదే చెప్పాలి డెఫినెట్లీ, అది చెప్పకుండా వేరేది చెప్తే కష్టం. ఎస్ ఇట్ ఈస్ నాట్ ఫేర్, బట్ ద థింగ్ ఈస్ ఐఎమ్ కలెక్టింగ్ ఎక్సెస్ అమౌంట్ ఫ్రమ్ యూ. అది నువ్వు కంపల్సరీ అన్ఫేర్ కింద తీసుకుంటావు అంటే అది అన్ఫేరే, నో డౌట్ అందులో. బట్ యు ఆర్ గివింగ్ టు యువర్ బ్రదర్స్ ఓన్లీ, నాట్ టు ద అవుట్ సైడ్. వాళ్ళకి ఈ డబ్బులు నేను ఫుడ్, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఒక ఫుడ్, ఒక ఎడ్యుకేషన్ నీ పిల్లలాగా ఇస్తున్నాను. అది రెండు లేదు అంటే వాళ్ళ పిల్లలు సరిగా ఫుడ్ తినరు, సరిగా ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు ఎలాగో అలా అయిపోయారు, వాళ్ళ పిల్లలు గ్రో అవ్వరు. నువ్వు హ్యాపీగా ఉంటావు. బట్ ఇక్కడ హ్యాపీనెస్ అంటే ఏంటి అంటే ఒక సైకాలజీ. ఫ్యాక్ట్స్ చెప్తున్నావా, ఫిలాసఫీ చెప్తున్నావా అంటే ఫిలాసఫీయే. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగున్నప్పుడే మనం బాగుంటాం. అది కరోనా ప్రూవ్ చేసింది. మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, పక్కన ఇంట్లో కరోనా వచ్చింది. ఫస్ట్ వాళ్ళకంటే మనకి ఎక్కువ టెన్షన్ వస్తుంది. దీన్ని బట్టి ఒకటి అర్థమైపోయింది, హ్యూమన్ ఈజ్ ద సోషల్ యానిమల్. చుట్టుపక్కల వాళ్ళు బాగున్నప్పుడే మనం బాగుంటాం. డబ్బులు ఉన్నవాడు కంపల్సరీ లేని వాళ్ళకి ఎంతో కొంత పట్టించుకోవాలి. సేమ్, ఫాదర్ ఈజ్ ద గవర్నమెంట్, దీస్ ఆర్ ది సిటిజన్స్. ఆ ఫిలాసఫీతో డెవలప్ చేసిందే ట్యాక్స్. డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు తక్కువ ట్యాక్స్ పే చేస్తారు, ఇంకా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ట్యాక్సెస్. దాన్నే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటారు. ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ అంటే ఏంటి సార్? ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ అంటే ఏంటంటే ఇన్కమ్ పెరిగే కొంది, ఇదంతా నేను చెప్తానమ్మా, జస్ట్ ఏ పాయింట్ నేను చెప్పానో లింక్ చేస్తున్నాను. ఇన్కమ్ పెరిగే కొద్దీ ఏది కూడా పెరుగుతుంది సార్ అంటే ట్యాక్స్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగే కొద్దీ ఏది పెరుగుతుందమ్మా? ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర తక్కువ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ తక్కువ ఉంటుంది. ఇన్కమ్ పెరిగితే ఏమవుతుందమ్మా? ట్యాక్స్ కూడా పెరుగుతుంది. దాన్నే ప్రోగ్రెసివ్ నేచర్ ఆఫ్ టాక్సేషన్ వస్తుంది, మీకు ఎక్కడో ఒక చోట ఇలా వస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్పాను సార్ అంటే నా టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఇంటరాక్టివ్ మోడ్ అంటారు. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి సార్? స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. దీనివల్ల నాకు ఏం అర్థమవుతుందంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఎక్కడి వరకు అర్థమవుతుంది, వాళ్ళ థాట్స్ ఏంటో నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలో అక్కడక్కడికి తెలిసిపోతుంది. వాళ్ళకి అర్థమైందో లేదో కూడా నాకు తెలుస్తుంది. కాకపోతే ఇది ఇంకొంచెం కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంకొంచెం బాగుంటుంది. కాన్సెప్ట్ అంతా చెప్పిన తర్వాత మిమ్మల్ని అడగటం బెస్ట్. అండ్ ఇంకొకటి, వాట్ ఈజ్ ఇన్కమ్? ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ అనే టాపిక్ చెప్తున్నాను.
నేను చెప్పేస్తాను కొంత కొంత చెప్పిన తర్వాత సడన్గా డౌట్ అడుగుతాను. అదేంటని ఇప్పుడు అడుగుతాను, తర్వాత వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇన్కమో కాదో చెప్పండి చాలు. అతను ఇన్కమ్, ఒక అతను ఉన్నాడు సార్, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, ఏదో వర్క్ చేస్తున్నాడు. ఇతనికి రెగ్యులర్గా మంత్లీ శాలరీ వస్తుంది, 30,000 శాలరీ వస్తుంది. ఇది ఇన్కమా కాదా? ఇట్ ఈస్ ఇన్కమ్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్కమ్. బట్ మై డౌట్ ఈస్ సార్, అతను ఇంకొక అతను ఉన్నాడు సార్, అతను వర్క్ చేస్తున్నాడు, అతనికి రెగ్యులర్గా ఏం మనీ రాదు. ఆ కేసు డీల్ చేసినప్పుడు వాళ్ళు ఫీజు పే చేస్తారు లాయర్ లాగా. ఎంత సార్, ఒక్కొక్క కేసుకి 1 lakh తీసుకుంటాడు. ఇజ్ ఇట్ ద ఇన్కమ్ ఆర్ నాట్? ఇన్కమ్. కానీ అతను ఒకరి దగ్గర పని చేస్తున్నాడు, ఇతను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు దాన్ని. ఈజ్ ద పర్సన్, ఇతను కూడా వర్క్ చేస్తున్నాడు, ఇతను కూడా ఇన్కమ్ వస్తుంది మంత్లీ 2 lakhs. అదే డబ్బులు వస్తున్నాయి మంత్లీ 2 lakhs. ఇది ఇన్కమా కాదా? ఏం వర్క్ సార్ అంటే స్మగ్లింగ్. స్మగ్లింగ్ అంటే ఏంటమ్మా? పోలీసులు లేకుండా తెచ్చేసి బయట 2 lakhs అండి, ఇంకా ఎక్కువ వస్తాయి. ఇజ్ ఇట్ ద ఇన్కమ్ ఆర్ నాట్? థర్డ్ వన్, ఇన్కమే కానీ ఇల్లీగలా? ట్యాక్స్ కట్టాలా? కట్టకూడదు, కట్టలేమా? లీగల్ కదా అంటారా? లీగల్దే చెప్దాం పోనీ. ఒక అతను ఉన్నాడు, అతని దగ్గర ఉన్న ఒక వస్తువుని సేల్ చేశాడు, అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ని సేల్ చేశాడు. ల్యాప్టాప్ ఎంత? 1 lakh కొని 2 lakhsకి సేల్ చేశాడు, 2,50,000కి సేల్ చేశాడు. ఎంత గెయిన్ వచ్చిందమ్మా? 1,50,000. ఇది ఇన్కమేనా? గెయిన్ ఈజ్ ద ఇన్కమ్. అతని దగ్గర ఒక వస్తువుని సేల్ చేశాడు, లేదా ఒక వస్తువు తయారు చేసి సేల్ చేశాడు, గూడ్స్. ఏం తయారు చేద్దామమ్మా? మనం ఏం తయారు చేద్దాం చెప్పండి, ఏం తయారు చేద్దాం? దోశ వేసి అమ్మేశాం, సేల్. ఈ సేల్ అనేది ఇన్కమా కాదా? 1 lakh పెట్టి ఆ మంత్ మొత్తం 1 lakh దోశలు వేసి అమ్మేశాను, ఇన్కమా కాదమ్మా? అన్ని దోశలు అన్నీ కలిపేశానమ్మా. ఆనియన్ దోశ అని ఒకటి, క్యారెట్ దోశ అని ఒకటి, పైనాపిల్ దోశ అని ఒకటి, బనానా దోశ అని ఒకటి, అట్లా ఏదో ఫ్లేవర్ బ్రెడ్ దోశ. ఇన్కమ్. సేల్ చేస్తే ఇన్కమే. ఇది చెప్పండి. ఒక అతను చక్కగా అతను కిడ్నీని సేల్ చేసుకున్నాడు, దిస్ ఇస్ కిడ్నీ ఒకటే, మళ్ళీ రెండో సేల్ చేయకూడదు. ఎంత వస్తాయి అమ్మ కిడ్నీ? 25 lakhs వచ్చినాయి. ఈజ్ ఇట్ ద ఇన్కమ్? కిడ్నీని సేల్ చేశాడు. అదేంటి, సేల్ చేస్తే ఇన్కమే కదమ్మా? కిడ్నీని సేల్ చేశాడు, మంత్లీ బ్లడ్ ఇస్తాడు, రేర్ బ్లడ్, అది 1 lakh వస్తాయి. ఇన్కమా కాదా? అంతే, 1 time కిడ్నీ ఇస్తామండి. హార్ట్ అయితే సేల్ చేయలేము. ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, 1 time కూడా ఉండొచ్చు. ఇదైతే ఇన్కమ్ కాదు అంటున్నారు. ఓకే, మీరు వస్తూ నేను అనుకున్నానమ్మా, ప్రాపర్లీ థింకింగ్, రైట్? మీకు ఆన్సర్ తెలియదు కానీ మీరు ఆలోచిస్తున్నారు, ఏదో చెప్తున్నారు. తర్వాత నేను రివీల్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటరాక్టివ్ మోడ్. ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, ఓ మాట అనుకున్నాం, అదే యాక్ట్లో లింక్ చేసాం. సెకండ్ వన్ ఈజ్ చెప్పలేదు ఏంటో అడుగుతున్నాను, మీరు మీకు తోచింది చెప్తున్నారు ఆలోచించి. ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, అది ఏంటి చెప్పుకోండి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే రిజిస్టర్ అవుతుంది. వాట్ ఈజ్ ఆల్సో వన్ థింగ్. స్ట్రైట్గా చెప్పకుండా పాయింట్ని స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసి అతని చేత ఆన్సర్ చెప్పించి, అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రైట్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు, రాంగ్ అయితే కరెక్టేనా అని తెలుసుకుంటాడు. ఓ, నేను చెప్పింది కాకుండా వేరేది రాశారు యాక్ట్లో, ఎందుకట్లా రాశారు అంతే కదా. మనం రాసుకుంటున్నాం ఫస్ట్ యాక్ట్, తర్వాత యాక్ట్లో ఏముందో తర్వాత చూస్తున్నాం. ఉంటే ఓకే, లేకపోతే ఓహో అట్లా ఎందుకు రాశాడు, సో ఓకే అదా రీజన్ అని తెలుసుకుంటున్నాం. ఇవి రిజిస్టర్ అవుతాయి బ్రెయిన్లో. ఇలా చేయటం వల్ల మీకేంటి సార్ వచ్చేదంటే, నా క్లాస్ విన్న తర్వాత 70% ఆఫ్ ది క్లాస్ స్టూడెంట్కి మళ్ళీ రూమ్కి వెళ్ళి చదవకుండా ఉండాలి, అది నా ఆబ్జెక్ట్. అలా ఉండాలంటే నేను ఏ మోడ్లో చెప్పాలి టీచింగ్? ఇదంతా ఒక రోజులో వచ్చింది కాదండి, మాకు 10 years నుంచి
డెవలప్ చేసుకుంటూ వచ్చింది. దట్ ఈస్ అవర్ టీచింగ్ ప్యాటర్న్. నేనని కాదు, మా సార్స్ అందరూ ఇలాగే టీచర్. ఎందుకంటే స్టూడెంట్ అనేవాళ్ళు అంత కష్టపడి క్లాస్కి వచ్చి ఒక గంట కూర్చుంటున్నాడంటే మళ్ళీ వెళ్ళి ఇంకో గంట కూర్చోకూడదు. క్లాస్లోకి వచ్చాడంటే 1 అవర్ కూర్చుంటున్నాడంటే 70% సికాన్ అయిపోవాలి, బ్రెయిన్లో ఉండిపోవాలి క్లాస్ వింటే. ఈ మోడ్స్ మేము ఈ మెథడ్స్ ఫాలో అవుతాం. క్లాసింగ్ స్టైల్, దట్ ఈస్ అవర్ అకాడమిక్ స్టైల్. ఏంటమ్మా మేము ఎగ్జామ్స్ పెడతాం, ఫాలోఅప్ చేసుకుంటాం, స్టూడెంట్ లాగే ట్రీట్ చేస్తాం. ఇక మీరు లిటరల్లీ ఫీల్ అయిపోతారు అప్పుడప్పుడు, నేను 10th క్లాస్ స్టూడెంట్ అనుకుంటున్నాడని ఫీల్ అయిపోయే రోజు కూడా వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది, డౌటే లేదు అందులో. ఎందుకంటే ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వస్తే క్వశ్చన్ చేయడం ఉంటుంది, మెసేజ్లు పెడతాము, మీరు క్లాస్లో రాకపోతే అడుగుతాము, అడిగినట్టు అడుగుతాము. ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అమ్మా. ఒక 10th క్లాస్ పిల్లలాగే మేము ట్రీట్ చేస్తాం, నో డౌట్ అందులో. బికాజ్ స్టూడెంట్ అండ్ టీచర్ బాండింగే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద టీచింగ్ ప్యాటర్న్. టీచింగ్ ప్యాటర్న్ చెప్పేటప్పుడు మాత్రం ఒక ఫ్రెండ్ లాగే ఉంటుంది, డౌటే లేదు, లాగా ఉంటుంది, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఇది ఓవరాల్ టీచింగ్. రేపు మీకు లింక్ అవుతుంది, ఈ ఆన్సర్స్ అన్నీ మీకు వస్తాయండి, తప్పకుండా మీరు. ఇంకొకటి ఇది ఇంటరాక్ట్, ఇంకొక మోడ్ ఉంటుంది. యూ సీ ద స్టోరీ. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు, ఒక స్టోరీ బిల్డ్ చేస్తున్నాం. ఒక ఆయన ఉన్నారు, ఇతను చక్కగా ఓల్డ్ పర్సన్, ఈ సిట్టింగ్ ఇన్ హిస్ బాల్కనీ. ఒక డోర్ ఉంటుంది, దిస్ ఇస్ హిస్ హౌస్, ద బాల్కనీ, దిస్ ఇస్ ద మెయిన్ డోర్, దిస్ ఇస్ ద రోడ్. కూర్చున్న చైర్లో, ఇతని పక్కన ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్లో 1 CR ఉంది. అతను రిటైర్మెంట్ డబ్బులు ట్యాక్స్ కట్టేశాడు ఆల్రెడీ, ట్యాక్స్ కట్టిన ఇన్కమ్, ఇల్లీగల్ ఇన్కమ్ కాదు. అండ్ ఈజ్ వాచింగ్ ద రోడ్. ఒక పర్సన్ వెళ్తూ ఉన్నాడు, ఇట్లా చూశాడు, గుడ్ మార్నింగ్ అన్నారు తాతయ్య, గుడ్ మార్నింగ్ తాతగారు అన్నారు. బాగా హ్యాపీ అనిపించింది, పిలిచాడు లోపలికి. పిలిపించే గుడ్ మార్నింగ్ చెప్పావు, బ్యాగ్ తీసుకు టక్మని ఇచ్చేసాడు 1 crore. ఏంటంటే అతను చూస్తుంటే చనిపోయిన వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చాడు, ఫీలింగ్ వచ్చింది. డబ్బులు ఎందుకు, అతను చాలా ఉన్నాయి, ఆ బ్యాగ్ ఎవరో వాళ్ళకి ఇద్దామని పెట్టుకున్నాడు, కనిపించాడు, గుడ్ మార్నింగ్ చెప్పాడు, వాళ్ళ అబ్బాయిలా ఉన్నాడు, మంచి వైబ్ వచ్చింది, ఇచ్చాడు. ఈజ్ మిస్టర్ ఏ. మై క్వశ్చన్ ఈజ్ మిస్టర్ జీ. జీ ట్యాక్స్ కట్టాడా లేదా? జీ ట్యాక్స్ కట్టాడు కదమ్మా. ఏకి వచ్చింది ఇప్పుడు ఆ బ్యాగ్, ఏ ట్యాక్స్ కట్టాలా లేదా? ఆ బ్యాగ్ ఏ ట్యాక్స్ కట్టాలి? ఏ వెళ్తూ ఉన్నాడు అలాగా, బ్యాగ్ ఇంటి తీసుకెళ్ళి ఇంటికి పెట్టాడు, బాగా ఆలోచించాడు, ట్యాక్స్ కట్టాలి లేదా నేను తర్వాత చెప్తాను, ఎందుకో ఈ బ్యాగ్ నాకు సూటబుల్ కాదేమో, లేని వాళ్ళకి ఇస్తే బెస్ట్ కదా అని ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఏమీ లేని వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి ఇచ్చేసాడు. ఈజ్ మిస్టర్ బి. బి ట్యాక్స్ కట్టాలా లేదా? ట్యాక్స్ కట్టినప్పుడు బి కూడా కట్టాలి కదా సార్ అంటారు కొంతమంది. బి అలా ఆలోచించి, నేనేంటి, నా పవర్టీ ఏంటి, నేను నా కాళ్ళ మీద నిలబడతాను, వాళ్ళ డబ్బులు నేను తీసుకోను, నేను సంపాదించుకుంటాను అని ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఎవరైనా లేని వాళ్ళకి ఇద్దాం అని చెప్పేసి ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ సి ఉన్నాడు, ఆ సికి ఇచ్చాడు ఆ బ్యాగ్. సి ట్యాక్స్ కట్టాలా లేదా? చాలా స్టోరీలో ట్విస్ట్ ఉంటుందండి. సి థింక్ చేశాడు, నేను హ్యాండిక్యాప్డ్ అని ఒక చెయ్యి వేయలేదా, ఓకే రైట్, నేను హ్యాండిక్యాప్డ్ అనే కదా నన్ను ఇలా తక్కువ చేసి చూస్తుంది, నేను వీళ్ళకంటే ఎక్కువ సంపాదించగలను, నాకేం వద్దు ఇది చెప్పేసి ఆ బ్యాగ్ ఎవరికైనా ఓపిక లేని వాళ్ళకి ఇద్దాం. ఎట్లా వెళ్తూ ఉంటే మళ్ళీ ముసలాయన కూర్చున్నాడు, వెళ్ళి ముసలాయనకి ఇచ్చేసి. మై క్వశ్చన్ ఈస్, జీ ట్యాక్స్ పే చేయాలా లేదా? తిరిగి మళ్ళీ జీ దగ్గరకే వచ్చింది. మళ్ళీ పే చేయాలా? కానీ అలాగే ఉంటుందా? మీరు చెప్పిందే రైట్ అయితే నాకు భయం వేస్తుందండి. ఏంటి, ఒక బ్యాగ్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే ట్యాక్స్ పే చేయాలా, మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలా, మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేయాలా, మళ్ళీ బ్యాగ్ ఆయన దగ్గరకు వస్తే మళ్ళీ ఆయన కూడా ట్యాక్స్ పే చేయాలా? స్టోరీ రియాలిటీ ఏంటంటే, దిస్ ఈజ్ ద స్టోరీ. మీరు అలాగే చేస్తున్నారు డైలీ లైఫ్లో. చేతులు మారితే ట్యాక్స్ పే సీతారాం గారు అంత ట్రోల్ అవుతున్నారు, ఈ నిజం తెలిస్తే ఇంకెంత ట్రోల్ చేస్తారా? ఇదే ట్రూత్. ఇలాంటి ఒక టాపిక్ని మనం నేర్చుకోబోతున్నాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి.
ఒక సిస్టమ్‌ని. అది ఏంటి? ఆ రూల్స్ ఏంటి? ఎందుకు వాళ్ళు పే చేయాలి? మరి అలా పే చేయాలంటే ఒక అన్‌ఫెయిర్ థింగ్ లాగా ఉన్నదాన్ని ఫెయిర్ థింగ్ అని ఎలా రిప్రజెంట్ చేస్తాను? దానికి ఎలా బ్యాకింగ్ ఇస్తాను? దానికి యాక్ట్ ఏంటి అని. జీ మళ్ళీ టాక్స్ ఎందుకు పే చేయాలనే దానికి ఒక రూల్ చెప్పాలి నువ్వు. అది కూడా ఎలా చెప్పాలంటే జీ సాటిస్ఫై అయ్యేలాగా చెప్పాలి. అంతే నువ్వు పే చేయాలంటే ఏముండదు. లాజిక్‌తో జీ సాటిస్ఫై అయ్యేలాగా చెప్పాలి. యాక్ట్. యాక్ట్‌కి అంత పవర్ ఉంటుంది. ఒకటి యాక్ట్‌లో నీకు హార్డ్‌లీ ఒక 5, 6 ప్లేసెస్‌లో గ్రే ఏరియా ఉంటది గానీ, మిగతా అన్ని ప్లేసెస్‌లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ అర్థం చేసుకున్నప్పుడు ఎవరు ఇంక మాట్లాడలేరు. ఫెయిర్ ఉండదు. చక్కగా బావుంటుంది. ఇది ఏం ప్యాటర్న్ సార్ అంటే, యూ రియలైజ్ థింగ్స్. మీరే చెప్పారు ఆన్సర్ నేనేం చెప్పలేదసల. మీరు చెప్పిన ఆన్సర్‌ని మీరు ఏదైతే ఆన్సర్ చెప్పారో అవును కరెక్టే గదా! అదే గదా జరిగేది అనిపిచ్చేలాగా ఉంది స్టోరీ. బట్ రోజు జరిగేదాన్నే నేనొక స్టోరీ లాగా బిల్డ్ చేస్తాను. దాన్ని లింక్ చేస్తున్నాను కాన్సెప్ట్. అంటే సింపుల్‌గా ఇది ఎందుకు తీస్తున్నానంటే టాపిక్ ఎగ్జాంపుల్. ఒక 70% ఆఫ్ ది ఐఆర్ఎస్ యాక్ట్ ఏదైతే ఐఆర్ఎస్ రెగ్యులర్‌గా రోజు బయట చూసేదే. కానీ అది అని తెలీదు. నా పనేంటంటే అదిగో అది ఇదే అని ఏం చేస్తున్నాను సార్ అంటే ఇక్కడ మిమ్మల్ని ఆలోచించజేయటం గానీ, క్వెషన్ అడగడం ఏమి లేదు. మీరు రెగ్యులర్‌గా చదివేదాన్ని ఒక సిస్టమ్‌లాగా ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని దాన్ని లింక్ చేస్తున్నాను అంతే. దానివల్ల స్టూడెంట్‌కి ఏమవుతదంటే రోజు జరిగేదే చెప్పాడు. రోజు జరిగేదే రాసారు బుక్‌లో అనేది ఆ బుక్ ఈజీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు ఈజీగా ఫీల్ అవుతాడు ఆ బుక్ మన లైవ్ ఎగ్జాంపుల్స్ స్టూడెంట్‌కి తెలిసిన ఎగ్జాంపుల్స్ స్టూడెంట్ రోజు చూసే ఎగ్జాంపుల్‌కి లింక్ చేసినప్పుడు అది జరుగుద్ది. అంటే నేను ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేయబోయేది ఏంటంటే వీ హావ్ ఇంటరాక్టివ్ మైండ్, వీ హావ్ ఏ ఇంటరాక్టివ్ మోడ్ ఉంటుంది. ఒకటి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. థర్డ్ వన్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్స్. స్టూడెంట్‌కి తెలిసిన ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎవ్రీబడీ కెన్ క్యాచ్ ద ఎగ్జాంపుల్. ఏదో చెప్పాము, ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనేది ఉండదు. ఇది టార్గెట్ అకాడమీ టీచింగ్ ప్యాటర్న్. నేనని కాదు మిగతా సార్స్ అందరూ ఇదే మోడ్స్ ఫాలో అవుతారు కాబట్టి రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది క్లాసెస్‌కి. అండర్‌స్టాండబిలిటీ ఉంటుంది. ఎగ్జామ్ అనేది నీట్‌గా రాయగలరు. పాస్ పర్సెంటేజ్ క్లాస్. మనం ఫస్ట్‌లో ఏమనుకున్నామో అన్నీ చూసుకొని ఉంటాం. ఫస్ట్ మెటీరియల్ ఏంటి చూపిచ్చేసాను. నెక్స్ట్ టెస్ట్‌లేంటి చూపిచ్చేసాను. సాఫ్ట్‌వేర్ కూడా చూపిచ్చాను. నెక్స్ట్ నేనెలా టీచ్ చేస్తాను. నా టీచింగ్ ప్యాటర్న్ ఏంటో కూడా చెప్పాను. ఒక ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇలా ఉంటుంది నా టీచింగ్ ప్యాటర్న్ అని. ఫోర్త్ వన్ ఎగ్జామ్స్ టెస్ట్‌ల గురించి చెప్పాను కదండీ. సో, క్లాసెస్ టైమింగ్స్ దీని గురించి. చాలా భాషలుంటాయి కాబట్టి టైమింగ్స్ అనేవి మళ్ళీ మీకు ఈ స్లాట్ కావాలంటే రాకపోవచ్చు. కానీ ఫిక్స్‌డ్ ఉంటుంది. 30-3:30 అంతే ఇంకా. ఒక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది. అది మారదు మాక్సిమం. మారింది అంటే ఇంక అది కంటిన్యూయస్‌గా అదే ఉంటుంది. రోజుకొక టైమింగ్ అయితే ఉండదు. ఈరోజు 2:30-3:30 రేపు 5:30 లేతే మళ్ళీ మార్నింగ్ 10:30 ఇలా అయితే ఉండదు. అండ్ ఎన్ని మంత్స్ చెప్తారు మీరు? ఎన్ని మంత్స్ అంటే హార్డ్‌లీ 3 మంత్స్ ఉంటుందండి. ఆ 3 మంత్స్‌లో 2 మంత్స్ కోచింగే ఉంటుంది. 1 మంత్ 2 ½ మంత్స్, 2 మంత్స్ ఇంక 1 మంత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్ రాయబోయేది ఎప్పుడు మీరు? జూన్ ఫస్ట్ వీక్ స్లాట్ దొరికితే. మార్చ్ ఎండింగ్‌కి సిలబస్ కంప్లీట్ అయితే ఏప్రిల్ 15థ్ ఏప్రిల్‌లో ఒక 15 డేస్ మీకు నేను క్లాస్ రూమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏంటో ఏప్రిల్ నుంచి ఏప్రిల్ అండ్ మే 2 మంత్స్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. జూన్‌లో రాస్తే మీకు కంపల్సరీ పాస్ వచ్చేలాగా ఉండాలి. అది బ్యాచ్ ప్యాటర్న్ అండి. వి ఆర్ టార్గెటింగ్ టు జూన్ తర్వాత ఇమ్మీడియేట్‌గా పీ2 ఆర్ పీ3 రాసేయొచ్చు. ఇబ్బందేం లేదు 2 మంత్స్. ఈ1కే మనం అంత ఎక్కువ టైం తీసుకుంటాం. అలవాటవుతది కాబట్టి బేసిక్స్ కూడా వచ్చేసుంటాయి కాబట్టి కొంచెం తక్కువ టైంలో రాసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ కెన్ రైట్ అ పీ2 ఆర్ డిసెంబర్ ఈ ఇయర్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. స్కోప్ ఉంటది. కంప్లీట్ చేసే స్కోప్ ఉంటది. ఇది ఓవరాల్ పీ1 చెప్పుకుంటున్నాం. తర్వాత పీ2 ప్యాటర్న్ క్లాసెస్. రేపేంటి సార్? రేపు క్లాస్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 4 మినిట్స్ అయిపోయింది మనది. రేపు క్లాస్ పరిస్థితి ఏంటి సార్ అంటే మీకు ఒక మెటీరియల్ ఇచ్చుంటారు. మాడ్యూల్ 1 ఇచ్చుంటారు. మాడ్యూల్ 1లో ఫస్ట్ చాప్టర్ ఉంటుంది బేసిక్స్ అని. ఆ బేసిక్స్ కూడా సిలబస్‌లో పార్టే. కాతే డిఫరెంట్ అంటే ఫస్ట్ చాప్టర్ నేను క్రియేట్ చేసింది. సెకండ్ చాప్టర్ నుంచి మీ హాక్ సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ ఎందుకు క్రియేట్ చేశానంటే మిగతా చాప్టర్స్‌లో కొన్ని ముందు చెప్పకపోతే అవి అర్థం కావు.
ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెంట్ అని ఎవరిని అంటారు చెప్పకుండా రెసిడెంట్ అనే పదం వాడేస్తూ ఉంటాను నేను సెకండ్ చాప్టర్లో. అందుకని ఏవైతే కాన్సెప్ట్స్ కంపల్సరీ సెకండ్ చాప్టర్కి ఆ థర్డ్ చాప్టర్ రిక్వైర్డ్ అవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ చాప్టర్లో పెట్టుకున్నాను. దాన్నే బేసిక్ చాప్టర్ కింద. ఇవాళ నాకైతే న్యూస్ ఇవ్వాలే వచ్చిందండి. ఆ బేసిక్ చాప్టర్లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఇప్పుడు చూపించి మీతో మాట్లాడితే మీకు అంత తెలుసామో చెప్పండి. జస్ట్ ఊరికే అది కూడా చూద్దాం, అంటే అమెండ్మెంట్స్ కూడా కవర్ చేస్తాం అంటానికి. రెసిడెంట్ యుఎస్ సిటిజన్, ఫస్ట్ యుఎస్ సిటిజన్ ఏం రాశానో చదువుతాను. అమెండ్మెంట్ ఏంటో ఇవాళ వచ్చింది, ఇవాళే తెలిసింది నాకు ఆ న్యూస్. అన్ ఇండివిజువల్ హూ హ్యాస్ ఎర్లియర్ అక్వైర్డ్ సిటిజన్షిప్ బై బర్త్. యుఎస్లో పుట్టిన ప్రతి ఒక్కరిని ఏమంటారు? యుఎస్ సిటిజన్. ఇవాళ చేంజ్ అయింది టుడే. ఆ పాయింట్ని చేంజ్ చేశారు ట్రంప్ గారు, ఇవాళ సైన్ చేశారు. ఇవాళ వాళ్ళకి నిర్ణయం ఉంటుంది, మనకి ఇవాళ తెలుస్తుంది. ఏం చేశారంటే ఆయన యుఎస్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు యుఎస్ సిటిజన్ కాదంట. ఇప్పటి వరకు రూల్ అదే అండి, మన బుక్లో కూడా అదే ఉంది, మనం అదే చదువుకుంటాం. యుఎస్లో ఎవరు పుట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారేజ్ చేసుకుని వెళ్ళారండి, మీరు ఇండియన్స్, మీ పిల్లోడు యుఎస్లో పుడితే అతనికి యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది. ఇండియన్ కాదు, ఇండియాలో పుడితే ఇండియా, ఏ ప్లేస్లో పుడితే ఆ ప్లేస్ కంట్రీ సిటిజన్షిప్ ఇవ్వాలి. ప్రతి కంట్రీ అదే ఫాలో అవుతుంది, యుఎస్ కూడా అదే ఫాలో అయింది. మీరిద్దరు ఇండియన్సే, వైఫ్ అండ్ హస్బెండ్. పిల్లోడు అక్కడ పుట్టాడు కాబట్టి పిల్లోడికి గ్రీన్ కార్డు ఉంటుంది, యుఎస్ సిటిజన్. మీ ఇద్దరికి ఉండదు, మళ్ళీ మార్చాడు. నాన్ రెసిడెంట్స్కి పుట్టిన పిల్లోడు ఈవెన్ దో అమెరికాలో పుట్టిన అతను యుఎస్ సిటిజన్ కాదు. ఇవాళ లేటెస్ట్ ఫైల్ సైన్ చేశాడు ఆయన. అంటే మనం అది మార్చుకొని చదువుకోవాలి. అయితే నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి జూన్లో రాసి, మీరు జూన్లో రాస్తున్నారు కాబట్టి మీరు మారాలి, మారిపోతుంది. సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, కొంచెం మారవకుండా ఉండాల్సింది. సరే. నాకు కొంచెం ఆడ్ అనిపించింది కాకపోతే. దాని తర్వాత కూడా చదువుదాం ఊరికే, తర్వాత చెప్తాను నేను డీటెయిల్గా. విత్ ఇన్ యూఎస్ పుడితే ఆర్ అబ్రాడ్లో పుట్టిన వాళ్ళని కూడా యూఎస్ సిటిజన్ అంటాను. కానీ కండిషన్ ఏంటంటే ఆ పేరెంట్స్లో ఒకళ్ళు యూఎస్ సిటిజన్. అది ఎలాగో చేంజ్ అవుతుంది కదండి. యూఎస్ సిటిజన్స్కి పుట్టిన వాళ్ళని ఏం చేయాల ట్రంప్, నాన్ రెసిడెంట్స్కి పుట్టిన వాళ్ళని మాత్రం యూఎస్లో పుట్టినా సరే యూఎస్ సిటిజన్స్ అవ్వరు. అది కొంచెం హార్డ్ థింగే. ఆయన అంతే కదమ్మా, ట్రంప్ అంటేనే వాళ్ళు రిపబ్లికన్స్ కాబట్టి అలాగే చేస్తారు. ఆ ఇంపాక్ట్ సార్, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే పాలిటిక్స్ ఇంపాక్ట్ ఉంటుందా మన సబ్జెక్ట్ మీద? 100% ఉంటుంది. అంటే మన న్యూస్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు కాదు, మీరు చదువుకునేటప్పుడు నేను ఎలాగో చెప్తాను, రేపు ప్రాక్టీస్లో కానీ న్యూస్ ఫాలో అవ్వండి. మీకు ఎలా తెలుసు సార్ ఆ పాయింట్ అంటే? నేను న్యూస్ రెగ్యులర్గా ఫాలో అవుతాను. దట్ ఈస్ ద థింగ్ అమ్మా. ఇలాంటివి కూడా అంటే రెగ్యులర్ న్యూస్ కూడా మీరు ఫాలో అయితే, మంచి స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడే ఫాలో అయితే కొంచెం బాగుంటుంది. ఒక పాయింట్ మనకు అందరికంటే ముందు తెలిసి ఫెచింగ్ ఉంటుంది మనకి. ఇది ఈరోజు క్లాస్ అండి. దీన్ని కూడా నేను ఇంట్రో క్లాస్ అండి. అయితే ఇది మనం ఫస్ట్ క్లాస్లో చెప్పలేకపోయాం డ్యూ టు పవర్ ఇష్యూ, కానీ ఈరోజు కంప్లీట్ చేయాలి. Recording stopped.